హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'కోతలవాడి' ఇదొక కన్నడ డబ్బింగ్ మూవీ. 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. కోతలవాడి ఒక చిన్న ఊరు ఉంటది. ఆ ఊర్లో జరిగే జనాల మధ్య కొన్ని కొన్ని ఎమోషన్స్ చాలా హైలైట్ చేసి చూపిస్తారు. అవి చూడడం కూడా బాగుంటాయి. స్టోరీ కొంచెం రొటీన్‌గా ఉంటది. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే సీన్స్ కూడా కొంచెం అలాగనే ఉంటాయి. కొన్ని సీన్స్ మాత్రం కొంచెం రియలిస్టిక్‌గా అనిపిస్తది. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కోతలగూడ అనే ఊరు ఉంటది. ఆ ఊరిలో మంచి వాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. అలాగే పైకి మంచిగా నటిస్తూ వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ప్రతి ఊర్లో ఉంటానే ఉంటారు. అలాగే ఈ కోతలవాడి ఊర్లో కూడా ఒక అతనున్నాడు. అతనే రమేష్ బాబు. బాబు ఫస్ట్ స్క్రాప్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. స్క్రాప్ బిజినెస్ నుంచి తను ఒక ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. ఇంకా ఆ ఊరు జనం కూడా బాబు ఏది చేసినా కూడా తనే కరెక్ట్ అని సపోర్ట్ చేస్తుంటారు. అలా బాబు చేసిన కొన్ని పనులకి ఆ ఊరిలో ఎలా నష్టపోయారు, అసలు ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. దాని తగ్గట్టుగానే ఈ మూవీలో ఆ ఊరుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఈ మూవీ కంప్లీట్‌గా బాబు కొంచెం నెగెటివ్ క్యారెక్టరే. కానీ ఈ మూవీ అంతా బాబు చుట్టూనే తిరుగుతూ ఉంటది. బాబు తను ఒక స్క్రాప్ బిజినెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాడనేది ఆ సీన్స్ కొంచెం డీటెయిల్‌గా చూపిస్తారు. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో హీరోగా మోహన్ తన క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ లాగా ఏం చూపించాడు. ఏదో హీరోలాగా చూపిస్తాడు. హీరో కావాల్సిన ఫైట్స్, సాంగ్స్, లవ్ సీన్స్ అక్కడక్కడ ఎమోషనల్ దగ్గర కొన్ని డైలాగ్స్ చెప్తాడు. అంతే తప్ప కానీ పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఏమీ అనిపించలేదు నాకైతే. ఈ మూవీలో ఒక సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఆ బాబు జనాలకే వెన్నుపోటు పొడవాలనుకుంటాడు. కానీ ఆ ఊరి జనాలు బాబుకే తిరిగి వెన్నుపోటు పొడుస్తారు. ఆ సీన్ చాలా బాగుంది. అదే ఈ మూవీకి హైలైట్. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో బాబుగా గోపాలకృష్ణ దేశపాండే చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఆయనది నెగెటివ్ క్యారెక్టర్ అయినా కూడా ఆయన క్యారెక్టరే ఈ మూవీకి హైలైట్. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటుంది. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. సో, ఆ ఊర్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.